వెల్కమ్ టు కే3 టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని ఆదిత్య పాఠశాల ఆవరణలో కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రెట్ చిత్రపటానికి ముఖ్య అతిథులు డాక్టర్ భాస్కర్ రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, ఆదిత్య స్కూల్ పాఠశాల యజమాని వాసుదేవయ్య, కేజీ గోవింద్ రెడ్డి, డిఎస్సి మహబూబాబాద్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే భాష ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. కల్లూరు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు 13 సంవత్సరాలుగా దివ్యాంగులకు పెన్షన్లు పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లను, విలేకరులను ముఖ్య అతిథులు సన్మానించారు. అనంతరం దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సభాధ్యక్షుడి పెద్దలకి పాదాభివందనాలు. వచ్చిన పెద్దయిన గంగాధర్ రెడ్డి గారికి, పుల్లయ్య కాలేజీల అధినేత పుల్లయ్య సార్ గారికి, అసోసియేట్ ఏ సైన గారు రావాల్సిన కోరడమైనది. వేదికైనటువంటి పెద్దలు, వేదిక ఉన్నటువంటి పెద్దలు అందరు కూడా ప్రతి నెల 5వ తారీఖు పింఛన్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ కార్యక్రమం సహకరిస్తున్న కేసీఎస్ ఉల్లిగడ్డ ఉమామేశ్వరమ్మ గారి భార్య శైలజ ఒక చోట 100 రూపాయలు ఎక్కువ రావచ్చు, ఒక చోట 100 రూపాయలు తక్కువ రావచ్చు. కానీ కస్టమర్స్ వదులుకోవద్దాం. కొద్ది ఓపి పెంచుకొని మీరు వాళ్ళకు కావాల్సిన ఏదైతే వర్క్ ఉందో దాన్ని ఇన్ టైంలో చేసి ఇవ్వండి. 5 రోజులు, వారము అని కాకుండా మీకెంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళకి ఇస్తే ఆ ప్రోగ్రాం వేడి తగ్గే లోపల మీరు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే అతను కూడా వెంటనే మీకు డబ్బులు ఇచ్చేస్తాడు, మీకు కూడా చేతిలో డబ్బులు వస్తాయి. కాబట్టి ఇంకో ప్రోగ్రాం కోసం ఉంటారు. దీని మీద ఆలోచించకుండా మన ప్రొఫెషన్కి సంబంధించి మరియు మన కుటుంబం సంబంధించి పైకి ఎదగాలనే ఆలోచనతో ప్రస్తుతం ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, మన వరకు ఏం చేయగలం, ప్రభుత్వంతో ఏం మనకి అవకాశం దొరుకుతుంది, లోకల్గా ఉన్న మినిస్టర్తో ఎటువంటి లాభం పొందగలం, ఇలాంటి విషయాలు నేను చాలాసార్లు చెప్పిన. ప్రతి విషయంలో కూడాను అప్డేట్స్ వస్తున్నాయి. అలాగే ఫోటోగ్రఫీలో కూడాను అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం గమనిస్తే సాధారణమైనటువంటి ఫోటోగ్రాఫ్లకు గతంలో ఉన్నటువంటి డిమాండ్ లేదేమో అని చెప్పేసి అనుకుంటాను. ఎందువల్ల అంటే మీ ఫోటోగ్రాఫ్తో పని లేకుండానే ఈ సెల్ ఫోన్లు వచ్చాయన్నమాట. ఎక్కడ కావాలంటే ఎక్కడ, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఫోటో పిక్చర్ క్యాప్చర్ చేస్తున్నారు, అక్కడ పోయి కడిగించుకుంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక ఫోటోగ్రఫీ వృత్తిని నమ్ముకొని మనం ఈ రోజుకు నాకు చాలా బాగుంది, నాకు ఇంకేం పర్వాలేదు అని చెప్పేసి అనుకోవటము అంత సమంజసమైన కాదు. కాకపోతే మనము వేరే ఇంకో కొత్త వృత్తిని వెతుక్కుంటున్న దానికంటే కూడాను ఇదే వృత్తిలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందేటుంటున్నాయి అన్నమాట. సాంకేతికంగా అభివృద్ధి చెందే కొద్దీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డేస్ అన్ని కూడాను గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కడు ఫోటోగ్రాఫర్ కాలేడు. ఆ ఫోటోగ్రాఫర్ వెనకాల, ఆ చిత్రం వెనకాల హృదయం ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది. ఏ యాంగిల్లో అయితే తీస్తే బాగుంటుందో అది ఫోటోగ్రాఫర్కు తెలిసినంత బాగా మనమందరం తీయలేము. మన దగ్గర సెల్లు ఉన్నా
ప్రతి చిత్రం వెనుక మనం అసలు ఈ ఫోటోగ్రఫీ గురించి పాస్ట్ ఇందాక మద్దులేటి గారు అనుకుంటా చాలా వివరంగా చెప్పారు, అసలు ఎప్పుడు పుట్టింది, ఎట్లా పుట్టింది, ఏమి అనేది. ఫోటో ప్రతి ఒక్కరు అతిథులు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ఎందుకంటే చాలా పెద్ద కార్యక్రమం తెలంగాణలోది. ప్రతి నెల ఇది 13 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు వారికి ఎంతో రుణపడి ఉన్నాను. అలాగే మనకు డాక్టర్స్, మా సారు డాక్టర్ గారు ఎల్లవేళ నాకు సాయం చేసుకుంటాడు. ఆయన పెద్ద ఆయన. నేను మరీ రాకుంటే మర్చిపోతే కూడా 3 నెలలు అయిన తర్వాత కూడా మళ్ళీ ఏ బాధపడకుండా నాకు అంత సాయం చేస్తున్నాడు డాక్టర్ భాస్కర్ రెడ్డి గారు.